జనవరి నెల ముగియబోతుంది. ఫిబ్రవరి సాధారణ బడ్జెట్‌తో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపనున్నాయి. ప్రతి నెల 1న ఎల్‌పీజీ ధరల్లో మార్పులు ఉంటాయి. ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే 5 ప్రధాన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. ఫిబ్రవరి 1, 2026న కొత్త ఎల్‌పీజీ ధరలు కూడా విడుదలవుతాయి. ఇందులో ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా కొనసాగించవచ్చు. ఈసారి 14 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు సవరించవచ్చని ప్రజలు ఆశిస్తున్నారు. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు కూడా చాలా కాలంగా మారుతున్నాయని జనవరి 1న రాజధాని ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర ₹14.50 తగ్గడంతో ₹1804గా మారింది. ఎల్‌పీజీ సిలిండర్ ధరల మార్పులతో పాటు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1న సవరించిన ఎయిర్ టర్బైన్ ఇంధన ధరలను కూడా విడుదల చేస్తాయి. ఏటీఎఫ్ ధరలతో లేదా విమాన ఇంధనంలో ఏదైనా మార్పు విమాన ప్రయాణ ఖర్చులతో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. గత నెల ప్రారంభంలో జనవరి 1న ఏటీఎఫ్ ధరలు తగ్గాయి. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర దాదాపుగా 7% తగ్గింది. ఇంకా సీఎన్జీ, పీఎన్జీ ధరలో కూడా మార్పులు కనిపించవచ్చు. ఈ మార్పు ఇది పాన్ మసాలా, సిగరెట్ ప్రియులకు షాక్ ఇవ్వబోతోంది. నివేదిక ప్రకారం ఫిబ్రవరి 1, 2026 నుంచి దేశంలో పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై అధిక పన్నులు విధించే అవకాశం ఉంది. పీటీఐ నివేదిక ప్రకారం జీఎస్టీ పరిహార సెస్ స్థానంలో ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం సెస్ ను నోటిఫై చేసింది. ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వర్తించే జీఎస్టీ రేట్లను అదనంగా పొగాకు, పాన్ మసాలాపై కొత్త పన్నులు విధించనుంది. జీఎస్టీతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య జాతీయ భద్రతా సెస్ విధించనుంది. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 1, 2026 నుంచి ఫాస్టాగ్ వినియోగదారులకు కూడా నియమాలు మారుతాయి. ఫిబ్రవరి 1 నుంచి కార్లు, జీపులు, వ్యాన్ల కోసం ఫాస్టాగ్ జారీ చేయడానికి కేవైసీ ధృవీకరణ ప్రక్రియను ఎన్హెచ్ఏఐ నిలిపివేసింది. ఇది గణనీయమైన ఉపశమనం అనే చెప్పాలి. కొత్త నెల మొదటి రోజు నుంచి అందుబాటులో ఉంటుంది. వచ్చే నెలలో మీకు ఏదైనా ముఖ్యమైన బ్యాంక్ సంబంధిత పని ఉంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు బ్యాంక్ సెలవుల జాబితాను తనిఖీ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో అప్లోడ్ చేసిన జాబితా ప్రకారం 7 రోజుల వారపు సెలవులతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వంటి సందర్భాల్లో దాదాపు 10 రోజుల సెలవులు ఉన్నాయి.